పైరసీ అనేది తెలుగు చిత్ర పరిశ్రమకి ఒక శనిలాగా తగులుకుంది. ఏదైనా ఒక సినిమా విడుదల చేస్తే పైరసీ వర్షన్ వెంటనే వస్తుంది. ఒకప్పుడు సీడీల రూపంలో పైరసీ జరిగేది, కానీ ఇప్పుడు ఇంటర్నెట్ లో అందుబాటులోకి ఉంటున్నాయి. ప్రపంచంలో సినిమా ఏ భాషలో విడుదలైనా ఇంటర్నెట్ లో అందుబాటులో ఉంటుంది. ఒక్క సినిమానే కాదు, వెబ్ సిరీస్, టీవీ షోస్, టాక్ షోస్, ఈ విధంగా ప్రతి ఒరిజినల్ కంటెంట్ కి పైరసీ కంటెంట్ ఇంటర్నెట్ లో దొరుకుతుంది. కొన్నిసార్లు హెచ్డి ప్రింట్లు దొరుకుతాయి. అయితే తెలుగులో గత నెలలో విడుదలైన గేమ్ చేంజర్, డాకుమారా సినిమా పైరసీ వాళ్ళు కొత్త టెక్నాలజీతో హెచ్డి ప్రింట్ ను ఇంటర్నెట్ లోకి అందుబాటులోకి తెచ్చారు. ఇప్పుడు తండ్రి వంతు వచ్చింది. ఈ 3 సినిమాల హెచ్డి ప్రింట్ బయటికి రావడం వెనుక ఒకరే ఉన్నారు. ఆ వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. గతంలో సినిమా విడుదలైతే థియేటర్ ప్రింట్ బయటకు వచ్చేది. అంటే పైరసీ వాళ్ళు తెలుగు సినిమా విడుదలైన థియేటర్ కు వెళ్లి హిడెన్ కెమెరాతో రికార్డ్ చేసి మూవీ రూల్స్ వెబ్సైట్ లో అప్లోడ్ చేసేవాళ్ళు. ఈ ప్రింట్ ను చాలా మంది చూసేవారు కాదు, ఎందుకంటే వీడియో క్వాలిటీ చాలా తక్కువగా ఉంటుంది, సౌండ్ కూడా బాగుండదు. దీంతో ఈ ప్రింట్ చూసేవారి సంఖ్య తక్కువగా ఉండేది, కానీ నష్టం కూడా ఎంతో కొంత వచ్చేది. ఆ తర్వాత రోజుల్లో ఓటీటీలో అందుబాటులోకి వచ్చిన తర్వాత అందులో కంటెంట్ కూడా పైరసీ చేసి మూవీ రీల్స్, ఐబొమ్మ, బప్పం లాంటి వెబ్సైట్లలో అప్లోడ్ చేస్తారు. ఈ కంటెంట్ హెచ్డి క్వాలిటీ చాలా బాగుంటుంది. దీంతో ప్రేక్షకులు ఈ ఐబొమ్మలో సినిమాను, సిరీస్ లు చూడడానికి ఇష్టపడతారు. రోజుకు యావరేజ్ గా చూసుకుంటే దాదాపు 20 లక్షల నుంచి 30 లక్షల మంది వరకు ఐబొమ్మ వెబ్సైట్ ను సందర్శిస్తారని తెలుస్తుంది. ఈ లెక్కను చూసుకుంటే తెలుగు